వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం రేపిన షాబాద్ 6 హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. తన మేనమామ ఊరు అయిన కొత్తూరులోని ఓ వెంచర్ వద్ద రాజ్ కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన అధికారులు అక్కడ పరిశీలన చేశారు. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో రాజ్ కుమార్ పోక్సో కేసులో అరెస్టు అయ్యి జైలుకు వెళ్లి బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ ఘటనతో కోపం పెంచుకున్న రాజ్ కుమార్ బాధిత బాలికలతో పాటు తల్లి, నానమ్మను, తన భార్య, 2 పిల్లలను కలిపి మొత్తం 6గురిని ఒకే రాత్రిలో అతి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం పంజేళ్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు డైల్ 100 ద్వారా సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకొని మృతుడిని గుర్తించారు. షాబాద్ 6 హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అని గుర్తించారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యం కావడంతో అతడు పాయిజన్ తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 6గురిని చంపేయడంతో తనను పట్టుకునేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురై ఎటూ తప్పించుకొని పోయే అవకాశం లేకపోవడంతో అతడు పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక హత్యలు చేసిన తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సుమారు 14 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రాజ్ కుమార్ ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పోలీసుల గాలింపు చర్యలు తీవ్రం కావడంతో అతడికి ఎక్కడా ఆశ్రయం దొరకలేదని తన మేనమామ ఊరైన పంజళ్లకు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామ శివారులోనే పురుగుల మందు తాగి చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. లోపల పని చేస్తారు ఒకసారి ఆపరేషన్ లోపల